వాజేడు మండల పరిధిలోని పలు గ్రామాల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అల్లం అప్పయ్య భవ్యశ్రీ ఆదేశాల మేరకు ఇంటింటికి తిరిగి మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ బుధవారం అప్రమత్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దగ్గర టైంలో కానుపుకు ఉన్న గర్భవతులను పరీక్షించి 2 రోజుల ముందే హాస్పిటల్కి రావాలి అని సూచించడం జరిగింది అని తెలిపారు. గర్భవతులను, బాలింతలను వైద్య శిబిరంలో పరీక్షించడం జరిగిందన్నారు. గ్రామాల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉన్నందున పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. గ్రామాలలో రోగులను పరీక్షించిన సంఖ్య 84 అని, అందులో బాలింతలు 3, గర్భవతులు 7, క్షయ వ్యాధిగ్రస్తులు 1, రక్తపోటు 8 మందిగా ఉన్నారని తెలిపారు. నీటి నిల్వ ఉన్న గుంతలు, డ్రమ్ములు, గోళాలు, బిందెలు, పాత టైర్లు, వాడిపడేసిన ప్లాస్టిక్ గ్లాసులు, కొబ్బరి చిప్పలు, కొబ్బరి బోండాలు మరియు పెంకులు, ఈ ఇందులలో దోమలు పెరిగే స్థావరాలు అన్నమాట. అక్కడ పెరగడానికి అవకాశం ఉంటుంది. దోమలు పెరగకుండా మరి ఏం చేయాలి? దోమ సహజంగా 3 నుంచి 4 రోజులు లార్వా నుండి దోమగా పై స్థావరాల్లో తయారవుతుంది. ఇప్పుడు మనం పైన చెప్పుకున్న ఏంటైతే ఉన్నాయో అందులో 3 నుంచి 4 రోజుల్లోనే దోమ తయారవుతుంది కాబట్టి అలాంటిది ఉండకుండా చూసుకోవాలి. ఎట్లాంటిది? నీటి నిల్వ ఉన్న గుంతలు లేకుండా చూసుకోవాలి, డ్రమ్ములలో నీళ్ళు ఎక్కువ రోజులు వండుకోకుండా చూసుకోవాలి, గోళాలు, బిందాలు, పాత టైర్లలో నీళ్ళు ఎక్కువ రోజులు ఉండకుండా చూసుకోవాలి. కావున కింద విధంగా జాగ్రత్త వహించాలి. ఏ విధంగా నీరు ఉన్న పాత్ర అనేది 3 రోజులు ఒకేసారి మార్చాలి, లేదంటే మూతలు పెట్టాలి. ఇంటి చుట్టుపక్కల గల పరిశుభ్రంగా 3 రోజులకు ఒకసారి పరిశుభ్రంగా చేసుకోవాలి. దోమతెరను విధిగా వాడాలి. పగలు కుట్టే దోమ వల్ల డెంగ్యూ వ్యాధి వస్తుంది కాబట్టి కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడు పగలు కుడుతుంది, పొద్దుగానే కుట్టిన దోమ వల్ల డెంగ్యూ జ్వరాలు వస్తాయి.